మోకిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. మోకిలాలో ఈ ప్రాజెక్ట్ ఒకవైపు వేగవంతమైన అభివృద్ధికి, నెలవైన గచ్చిబౌలికి చేరువగా ఉంటేనే మరోవైపు ప్రశాంతమైన జీవితానికి అనువైన చోటుగా నిలుస్తోంది. ఒక ఇల్లు పొందాలని, నీ స్వప్నమే నిజమవ్వాలని, ఆ కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసే ఎన్సిడి. భరోసా వీరికి పెట్టిన పేరైతే నాణ్యతకు నిర్వచనం ఎన్సిడి. Redefining quality and trust. NCD, Nicola Constructions and Developers. నిరంతరం కృషి చేసే NCD. ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్, అబ్బురుపరిచే కట్టడాలు అండ్ ఇవన్నీ కూడా ఆన్ టైం డెలివరీ చేస్తూ రియాలిటీ ఆర్గనైజేషన్లోనే వన్ ఆఫ్ ద నెంబర్ 1 కంపెనీగా ఉందండి నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఇప్పుడు నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఏ ప్రాజెక్ట్స్ చేయబోతోంది అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అన్న డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, ఎలా? హలో అండి, గుడ్, వీఆర్ డూయింగ్ వెల్. సో నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ అంటే గుర్తొచ్చేది మోకిలా అంటే గుర్తొచ్చేది మీ సంస్థ. సో అంతలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీకు అక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో షేర్ చేసుకుంటారా? తప్పకుండా. యాజ్ యూ రైట్లీ సెడ్, నిఖిలా అంటే మోకిలా, మోకిలా అంటే నిఖిలా అనేది నానుడిగా మారింది అందరి నోట్లో కూడా. దాంతో మాకు ఇంకా మరింత బాధ్యత పెరిగింది. ప్రస్తుతం మనం రాయల్ పెవిలియన్ అనే ప్రాజెక్ట్ని శరవేగంగా కంప్లీట్ చేసి బ్లాక్ ఏబిసిడిలో బ్లాక్ ఏని ఓసీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే క్లబ్ హౌస్ని కూడా కంప్లీట్ చేసి బ్లాక్ ఏతో పాటు క్లబ్ హౌస్ కూడా ఓసీ తీసుకురావడం జరిగింది. క్లబ్ హౌస్ అండ్ ఏ బ్లాక్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చి బి బ్లాక్ను కూడా శరవేగంతో కంప్లీట్ చేసి ఓసీకి అప్లై చేసాం. ప్రస్తుతం ఇన్స్పెక్షన్ స్టేజ్లో ఉంది అథారిటీస్ నుంచి. అది కూడా వెరీ ఫ్యూ వీక్స్లోనే ఓసీ వచ్చేస్తుంది మనకి. అలాగే సి బ్లాక్ను కూడా అతి త్వరలో కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసి పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నాం. ఏబీసీ కంప్లీట్ చేయటమే కాకుండా డి బ్లాక్ను కూడా మొన్నే లాంచ్ చేసి కాంక్రీట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి ఫుటింగ్స్ చేయడం స్టార్ట్ చేసాం. దానికి కూడా ఒక 10 year పెట్టుకున్నాం. ఎలా అయితే క్లాక్ ఆగకుండా నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, అవర్స్ ముళ్ళు తిరుగుతూ ఉంటుందో మేము కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కండిషన్స్ అండ్ అదర్ కండిషన్స్ అన్ని రకాల కేర్ స్టెప్స్ తీసుకుని మా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎక్కడా కూడా ఆగకుండా బిఫోర్ టైం డెలివరీ చేయడానికి అన్ని రకాల ప్లాన్స్ తీసుకుంటాం, జాగ్రత్తలు తీసుకుంటాం, దానికి తగ్గ క్యాపిటల్ ప్లాన్ చేసుకుంటాం. ఇంతవరకు భగవంతుని దేవాల ఎప్పుడు ప్రాజెక్ట్ డిలే చేయలేదు. ఇక ముందు కూడా అవ్వకుండా ఆన్ టైమే డెలివరీ చేసే ప్లాన్స్ చేస్తున్నాం. ఆన్ టైం డెలివరీతో పాటు క్వాలిటీ ఇవ్వడం కూడా అసలు మేజర్ థింగ్ కదా సార్. అవును. సో వాటిలో మీరు ఎంతవరకు కేర్ తీసుకుంటారు? ఏదైనా ఒక చిత్తశుద్ధితోటి మనం మనసా వాచ కర్మణ పని చేయాలనుకున్నప్పుడు, ఆ పని మీద మనకు ప్యాషన్ ఉన్నప్పుడు దాంట్లో ఎలాంటి లోపాలు జరగకుండా చేసే అన్ని రకాల స్టెప్స్ మనం తీసుకుంటాం. అందువల్లనే ఎన్సిడిలో ఉన్న ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో మేము నిరంతరం సైట్ని ఒక డాగ కన్నుతోటి కనిపెడుతూ ఉంటాం. మా బ్రదర్ సురేష్ కానీ నేను కానీ సైట్ విజిట్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు సైట్ విజిట్ చేస్తాం. క్వాలిటీ చెక్ కావాల్సిన అన్ని రకాల మెథడ్స్ తీసుకుంటాం. క్వాలిటీ 110% డెలివరీ చేస్తాం మనం ఆన్ టైం రికార్డుతో పాటు. ఆల్రెడీ మొన్న ఏ బ్లాక్లో గృహప్రవేశాలు అవుతుంటే 3 గృహప్రవేశాలకు ఒకే రోజున 3 ఫంక్షన్ హాల్స్లో 3 హాల్స్లో మనం కేటాయించిన హాల్స్లో 3 ఫంక్షన్లు చేసుకునే రకంగా ఫెసిలిటేట్ చేయగలిగాం. ఏది ఒక సింగిల్ క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తేనే. అలాంటి లావిష్ ఫెసిలిటీస్ మన క్లబ్ హౌస్లో ఇచ్చాం. హోమ్ థియేటర్ అయితే చాలా బాగా వచ్చింది. ఫినిష్ అయిన తర్వాత ఎవరైతే వాళ్ళు కష్టపడి కష్టార్జితంతో సంపాదించుకున్న మనీతో ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళకి అంతకి రెట్టింపు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఎన్సిడి ఎప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అలాగే డెలివరీ చేసి ఏదైనా ఒకవేళ ఉన్నా నెక్స్ట్ ఇన్పుట్స్ కూడా తీసుకుని మనం ప్రతి ప్రాజెక్టులు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం.